అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేతావ్. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుంటే చేతికి చిప్పకూడు తప్పదు అనే విషయాన్ని గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు 1కి 10 సార్లు హెచ్చరించారు. ముఖ్యంగా ప్రభుత్వ విధుల్లో ఉన్న అధికారులు చాలా అప్రమత్తంగా ఉండాలి. గత కాలంలో ఉన్నటువంటి అనుభవాలను, అప్పటి ఎక్స్పీరియన్సెస్ను కూడా గుర్తు చేసే ప్రయత్నాన్ని చంద్రబాబు నాయుడు గారు చేశారు. కానీ ఏ ఒక్కరూ వాటిని పట్టించుకోలేదు. విచ్చలవిడితనానికి అలవాటు పడ్డారు. పూర్తిగా వైసీపీ కండువ కప్పుకుని బరితెగించి బజారున పడ్డారు. అటువంటి అధికారులంతా ఇవాళ తగిన మూల్యాన్ని చెల్లించుకుంటున్నారు. ఇవాళ చాలా బాధాకరమైనటువంటి ఒక ఇన్సిడెంట్. అదేంటంటే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, ఆయన డీజీ స్థాయి అధికారి, సీనియర్ ఐపీఎస్ అధికారి. గతంలో రాయలసీమలో ముఖ్యంగా ఫ్యాక్షనిజాన్ని అణిచివేయడంలో చాలా కీలక పాత్ర భూమిక పోషించారని చెబుతున్న అధికారి. ఆ స్థాయి అధికారి సిఐడి చీఫ్గా పనిచేశారు. అటువంటి అధికారి ఒక 2 సంచులను పట్టుకుని జైల్లోకి వెళ్ళారండి. ఇలాంటి సంచులు ఒక 2 సంచులు పట్టుకుని చేతితోటి లోపలికి వెళ్ళారు. పాపం పోలీస్ శాఖలో ఉన్న పోలీసులు ఎవరైతే ఇప్పుడు సిఐడిలో ఆయన అరెస్ట్ చేశారో వాళ్ళకి కాస్త గౌరవం ఉంటుంది కదా. ఎంత కాదన్నా డీజీ స్థాయి తమ సీనియర్ ఐపీఎస్ అధికారి ఆయన్ని కనీసం గౌరవించుకోవాలి. కాబట్టి నేను కొంత లాంఛనాలతోనే ఆయన్ని సిఐడి కార్యాలయానికి తీసుకువెళ్ళారు. కానీ ఇవాళ జైలు లోపల అడుగుపెట్టేటప్పుడు అలాంటి పప్పులు ఉడకవు. కాబట్టి ఖచ్చితంగా చట్టం ముందు ప్రతి ఒక్కరూ సమానం. కాబట్టి ఆయన దానికి తగినటువంటి విధంగానే శిక్షింపబడాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందులో భాగంగా ఆయన జైలుకు వెళ్ళారు. విజయవాడ సబ్ జైలుకి వెళ్ళారు. ఆయనకి మే 7వ తారీఖు వరకు కూడా రిమాండ్ విధించారు. 14 రోజుల రిమాండ్ని ఇవాళ ఆయన ఫేస్ చేస్తున్నారు. ఈ పరిస్థితి అంతా ఎందుకు వచ్చింది? కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వచ్చింది. కాదంబరి జత్వానీని అన్యాయంగా అక్రమంగా ఇరికించాలన్న జగన్మోహన్ రెడ్డి పట్టుదల కారణంగా పిఎస్ఆర్ ఆంజనేయులు తన కింది స్థాయి అధికారులకు తప్పుడు డైరెక్షన్ ఇచ్చి ఫోర్జరీ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేసి తప్పుడు ఆధారాలను సృష్టించి ఆయనతో పాటు మరో 2 ఐపీఎస్ అధికారులను కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు అనే సీనియర్ ఐపీఎస్ అధికారి బలి తీసుకున్నారు. ఇవాళ విశాల్ గున్ని లాంటి ఒక యువ ఐపీఎస్ అధికారి తన భవిష్యత్తును కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. ఇవాళ కాంతిరాణా టాటా లాంటి వారికి ఇలాంటి బలమైన ఒక నెగిటివ్ ముద్ర పడింది. ఈ 3 ఐపీఎస్ అధికారులు కూడా ఇవాళ సస్పెన్షన్ వేటు పడి గత కొద్ది నెలలుగా పోస్టింగ్ లేదు. వారి మీద సస్పెన్షన్ వేటు కొనసాగుతోంది. కాంతిరాణా టాటా ఇటు విశాల్ గుని ముందస్తు బెయిల్ను కూడా తెచ్చుకున్నారు. కానీ ఈయన కాస్త ధీమాగా వ్యవహరించారు. ఆంజనేయులు గారు, నేను సీనియర్ అధికారిని కదా, నన్ను ఎవరు టచ్ చేయరని భావించారు. చట్టం ముందు దోషిగా నిలబడాల్సినటువంటి సిచ్యువేషన్ క్రియేట్ అయింది. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న ఏ అధికారి అయినా, జగన్మోహన్ రెడ్డిని నమ్మి గుడ్డిగా ఆయన వెనుక తప్పటడుగులు వేసిన ఏ అధికారైనా ఖచ్చితంగా చట్టపరంగా శిక్షింపబడాల్సినటువంటి పరిస్థితుల్ని మనం గమనిస్తున్నాం. గతంలో శ్రీలక్ష్మి గారు, ఆమె సీనియర్ ఐఏఎస్ అధికారి, ఇవాళ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి కూడా చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఉండాల్సినటువంటి అధికారిని ఆమెను గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా కటకటాలు పాలు చేశారనేది చూసాం. ఇవాళకి కూడా ఆమె తగిన ప్రాధాన్యత లేనటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు. ఇవాళ డీజీపీ కావాల్సినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని ఈ రకంగా కటకటాల వెనక్కి పంపడంలో కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి అనే ఒక దారుణమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి తాలూకా రాజకీయ లబ్ధి, రాజకీయ ప్రయోజనాలు కారణమని చెప్పడం మాత్రం చాలా బాధాకరంగా కనిపిస్తున్నాయి.